వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. లక్షట్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల భవనాలకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. జనాభా ప్రతిపాదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించని రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవు. ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ సమావేశంలో బీసీ సంఘాల రాష్ట్ర నాయకుడు గాజుల ముఖేష్ గౌడ్. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలను పనిలో తీసుకుంటే బాల కార్మిక చట్టం ప్రకారం కఠిన చర్యలు. లక్షట్పేటలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన హైస్కూల్ మరియు కళాశాలకు ఆధునిక హంగులతో నిర్మించిన భవనాలను గురువారం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను హైస్కూల్ మరియు కళాశాల విద్యను అభ్యసించిన భవనాలు శిథిలా వ్యవస్థకు చేరుకొని కూలిపోయే దశలో ఉండడం వల్ల వాటిని చూసి తన మనస్సులో వీటికి నూతన భవనాలు మంజూరు చేయించి నిర్మించాలని కంకణం కట్టుకున్నానని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే అయిన తరువాత సీఎంతో మాట్లాడి 10 కోట్ల రూపాయలతో హైస్కూల్కు 12 గదులు, కళాశాలకు 16 గదులు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి నేడు ప్రారంభించడంతో నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ కళాశాల, పాఠశాలకు నూతన భవనాలు నిర్మించి సకల హంగులతో ఏర్పాటు చేసి రాబోయే తరం విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా విద్యను అందజేయడానికి కంకణం కట్టుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ ధ్యేయంగా ఏమనగా ప్రజలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో సమకూర్చడమే ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. తన నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండడమే నా ప్రథమ లక్ష్యమని హామీ ఇచ్చారు. అనంతరం 10వ తరగతి ఇంటర్లో మంచి మార్క్స్ సాధించిన విద్యార్థులకు సన్మానం చేసి బహుమతులను అందజేశారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, తెలంగాణ గిరిజన సొసైటీ రాష్ట్ర చైర్మన్ కోట్నాక్ తిరుపతి, ఆర్టీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య మరియు ఆయా శాఖల అధికారులు, స్థానికులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 19,908 and some 4,800 thing last time increased. It's a great thing. After that is an inspiration. And the school where I studied, I was thinking we should make number 1. Fortunately, whatever number 3, whatever they talked, everything is number 1. Mahaprasthan is number 1 in the country today. Maybe number 1 in the world also. One record has come, the next record we are waiting for the international book of Limca book of record. In the country-wise we got it number 1. And Ambedkar we could complete in 45 days. This we could complete in 10 months. Last year this time we are dismantling this. July end we started and we could complete in 10 months. On that day I told next reopening the school and college should be in new building. People look at me and laugh at me. At a government building how can it complete? It will take 5 to 10 years or something like that, but we could make it. Without support from the engineers and contractors and the rest of the stuff, it would not have been possible. We could not have been made it. Thanks for them, and definitely we need your support left, right, center, all the way. We have to travel a long way. We have to be. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ వెకేషన్ తర్వాత స్కూల్, జూనియర్ కాలేజ్ అన్నీ ఓపెన్ అవుతుంది. సో ఈరోజు లక్షట్పేటలో మనం కొత్తగా నిర్మించి జెడ్పీహెచ్ఎస్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రారంభం అవుతుంది. సో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీ ఇస్తున్నాము, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలి, దాని గురించి నేను మాట్లాడతాను. అంటే నేను చూశాను, అంటే కేజీ కొత్తగా అయింది. కేజీలో కూడా ఎవరైనా ఇష్టమైతే విజిట్ చేయండి. ఆ పాత బిల్డింగ్ ఎక్కడైనా రెంటెడ్లో ఉన్నాయి, అక్కడ ఎలాంటిగా ఫెసిలిటీస్ లేవు. టీచర్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో దాదాపు ఉన్నారు. పర్మనెంట్ టీచర్స్ గౌరవనీయులు శ్రీమతి ఈనాటి భవనాల ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ మీ యొక్క
కలలని నిజం చేసుకోవడానికి, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలని నిరూపించడానికి నిరంతరం శ్రమ చేస్తూ ఉన్న విద్యార్థులకు ఆ యజ్ఞంలో నిరంతరం భాగస్వాములైన ఉపాధ్యాయులు లెక్చరర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, స్వాగతం చెప్తున్నాను. ఈరోజు మనం ప్రారంభించుకున్నది ఒక బిల్డింగ్ కాదు, ఒక భవనం కాదు. మనం ఇనాగ్రేట్ చేసుకునే ఇట్స్ ఏ కమ్యూనిటీ వేర్ వీ కెన్. జనాభాలో 60% పైగా ఉన్న ఓబీసీల సంఖ్య పరంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించేలా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల రాష్ట్ర నాయకుడు, మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ అన్నారు. ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణపై బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖేష్ గౌడ్ మాట్లాడారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకంలో దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, అణిచివేతను రాజకీయ నాయకులకు కళ్ళకు తెరిపించేలా వ్రాయడం జరిగిందన్నారు. ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ ఈ నెల 14వ తేదీన హైదరాబాద్లో పెద్దల సమక్షంలో జరగనుందని, దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఓబీసీల పోరుబాట పుస్తక గొప్పతనాన్ని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బ్రిటిష్ కాలం నుండి ఓబీసీలను అణిచివేస్తూ అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుందని, ఓబీసీలను అణిచివేస్తే రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని, జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య సంఘాల నాయకులు, బీసీలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్ శ్రీ పరికిపండ్ల నరహరి సార్ గారు ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓబీసీ అప్రైజ్, బీసీల పోరుబాట అనేటువంటి ఒక పుస్తకాన్ని వారు రచించడం జరిగింది. ఎల్లుండి అంటే 14వ తారీఖు రోజు హైదరాబాద్లో దాని ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా దాంట్లో ప్రముఖులుగా, గెస్టులుగా వచ్చి ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దాంట్లోని భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ పుస్తకం యొక్క ఆవశ్యకత తెలంగాణ లోపలనే కాదు, యావత్ భారతదేశంలో ఓబీసీలు అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, అణిచివేతల గురించి ఈ పుస్తకంలో స్పష్టంగా రాయడం జరిగింది. దీన్ని ప్రజలందరికీ అవగాహన చేయాలనే మంచి భావనతోటి ఈనాడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని మా బీసీ సంఘాలందరి సమక్షం లోపల ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూశారు, మంచిర్యాల జిల్లాలో, మంచిర్యాల పట్టణంలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకే వేదికపై కూర్చున్నారు ఇవాళ మా బీసీ, ఓబీసీ సామాజిక వర్గ సభ్యులందరూ. ఇవాళ అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గంలో చైతన్యం రావడానికి గల కారణం ఇవాళ ఇక్కడ పాల్గొన్న ఈ అందరు సభ్యులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులే. ఈ నాయకులు ఇవాళ ప్రతి ప్రాంతం లోపల మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, మనకు బీసీలకు రావాల్సినటువంటి హక్కులు కాలరాస్తా ఉన్నారని చెప్పి పోరాటం చేయడానికి వచ్చినటువంటి మహానుభావులు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, కేవలం సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, లేకపోతే కౌన్సిలరో, ఆఖరికి కింద మీద అయితే చైర్మన్, ఇది తప్ప ఇంకా పై స్థాయిలోకి ఏ ఒక్క బీసీ రావడం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నేను ఇవాళ ప్రభుత్వాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు బీసీలను నిర్లక్ష్యం చేయొద్దు. బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఏ పార్టీకి కూడా పుట్టగతులు ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి చైతన్యం, మా దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ వర్క్, మేం చేసేటువంటి ఆర్గనైజేషన్ ఎవ్వరూ కూడా చేయలేనటువంటి ఆర్గనైజేషన్, ప్రతిరోజు నిత్యం ప్రజలలో తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు. కాబట్టి జనాభా ప్రాతిపదికన 60% పైబడి ఉన్నటువంటి బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు వారందరికీ పార్టీ టికెట్లు ఇవ్వాలి. రేపు స్థానిక సంస్థలలో కానీ ఇంకా చట్టసభల్లో కానీ అన్నిట్ల లోపల కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అది వాళ్ళ హక్కు. మా హక్కును ఎవరు కాల రాసినా ఏ పార్టీ కూడా పుట్టగతులు ఉండవు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా
దీంట్లో పాల్గొన్నటువంటి వారు ఇప్పటికీ చాలా రకాల అన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి పరికిపండ్ల నరహరి సార్ గురించి, వారు మన బేగంపేట నివాసి, మన పక్క గోదావరి దాటగానే వారి ఇల్లుంటుంది. వారు అనునిత్యం వారు ఓబీసీల అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం దృష్టికి పోతుంది, ప్రభుత్వం వారు చేయాల్సినటువంటి అవకాశం ఉండి కూడా బీసీలకు చేయడం లేదు అనే ఈ పుస్తకంలో ఉంది. ఇది ఈనాటి సమస్య కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇదే విధంగా వస్తున్నాయి. కుల వృత్తులను కూడా అణిచివేస్తా ఉన్నారు. ఏ ఒక్క కుల వృత్తి కూడా ఇవాళ అభివృద్ధి పదంలో నడవడం లేదు, అన్నీ అణిచివేయబడతా ఉన్నాయి. రోజు రోజుకు ఏ కుల వృత్తి అయితే చేసుకునే కుటుంబాలని ఆ కుల వృత్తిని పక్కకు పెట్టి మిగతా ఉద్యోగాలలోకో లేకపోతే ఇంకా దేంట్లకో పయనమయ్యేటువంటి పరిస్థితి. మైగ్రేట్ అవుతా ఉన్నారు, ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవుతా ఉన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులన్నింటినీ ఆయన అధ్యయనం చేసి దాదాపు 6 రాష్ట్రాలలో ఓబీసీలు పడుతున్నటువంటి బాధలను ఆయన అధ్యయనం చేసి బుక్ను రచించి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ యొక్క మంచి పుస్తకాన్ని మా అందరి కోసం, ప్రజలందరి కోసం అంకితం ఇస్తున్న పరికిపండ్ల నరహరి సార్ గారికి ఈ సందర్భంగా మా బీసీ సమాజ వర్గం నుంచి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మా అహల్య ఫౌండేషన్ తరఫున 18, 19, 20 తారీఖు 3 రోజులలో పెద్ద ఎత్తున బీసీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లోపల బేగంపేట లోపల వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్కు తెలంగాణ వ్యాప్తంలో ఉన్న దాదాపు కొన్ని ఎక్కువ సంఖ్య లోపల వాలీబాల్ జట్లు వస్తూ ఉన్నాయి. వారందరికీ ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000, థర్డ్ ప్రైజ్ 10,000 చొప్పున పరికిపండ్ల నరహరి గారి ఆధ్వర్యం లోపల వారందరినీ ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి బీసీ ఆర్గనైజేషన్ ఒక్క మామూలుగా రాజకీయ ఆర్గనైజేషనే కాకుండా సామాజిక సేవ, అన్ని సేవలలో కూడా బీసీ ఆర్గనైజేషన్ ముందుంటుందని చెప్పి సందర్భంగా మనదిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలను ఈరోజు గాయత్రి యజ్ఞం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి శిశు మందిర్ పాఠశాల విభాగం గౌరవ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ రావు, అధ్యక్షులు చందూరి మహేందర్, కార్యదర్శి గుండా సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ఈరోజు అన్ని యాజమాన్యాల పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని, అదేవిధంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల కూడా గాయత్రి యజ్ఞం చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుందని, పిల్లవాని మానసిక శారీరక శక్తులను బలోపేతం చేస్తూ శక్తి సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా విద్యాభ్యాసం చేయడం జరుగుతుందని అన్నారు. మానవ విలువలను పెంచుతూ దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా విద్యను నేర్పడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డ్రీమ్ ప్రైమరీ నుండి ఆంగ్ల భాషలో విద్యాబోధన కూడా ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల విభాగం కార్యవర్గ సభ్యులు సదాశివరావు, ప్రబంధకారిణి సభ్యురాలు జ్యోత్స్న చంద్రదత్, నరేందుల కృష్ణకుమారి, నరేందుల చంద్రశేఖర్, ప్రధాన ఆచార్య రజని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆచార్యులు, పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ మంచిర్యాల ఉన్నత పాఠశాల ఏదైతే ఈ విద్యా సంవత్సరం ఆరంభమవుతుందో ఈరోజు 12వ తేదీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గాయత్రి యజ్ఞంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సరస్వతి శిశు మందిర్ యొక్క విద్యాపీఠంలోని అనుబంధంగా సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు నడపబడతాయి. సరస్వతి శిశు మందిర్లో మీ అందరికీ తెలిసిందే ఉన్నత విలువలు కలిగినటువంటి, అదేవిధంగా దేశభక్తి, పెద్దల పట్ల గౌరవము, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన పండుగలు, ఇవన్నీ కూడా మన యొక్క సాంప్రదాయాలను ఒక సదాచారం అనే ఒక సబ్జెక్ట్, అంటే మామూలుగా ఇతర పాఠశాలల్లో ఈ యొక్క సదాచారం అనే సబ్జెక్టు ఉండదు. మన సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సదాచారం అనే సబ్జెక్టు కూడా ఉంటుంది. దానిలో భాగంగా నైతిక విలువలు, మన సాంప్రదాయాలు, మన యొక్క ఆచారాలు, దేశభక్తి, ఈ విధంగా అన్నీ కూడా మనం నేర్పబడతాయి. అదేవిధంగా మన మంచిర్యాల పాఠశాలలో సుమారు 200 పైగా సంఖ్య ఉంది. ఒక నిష్ణాతులైనటువంటి ఆచార్యులచే ఈ యొక్క పాఠశాల
నడపబడుతుంది. కాబట్టి నేను మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విన్నపం, మీ యొక్క పిల్లలను వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకై ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మీరు మా యొక్క పాఠశాలలో అందరినీ విద్యార్థులను చేర్పించి వారిని ఒక భారతదేశంలో ఒక ఉన్నత పౌరుడుగా చూడాలనే కోరికతో వాళ్ళని చేర్పించాలని కూడా సవినయంగా మనవి చేస్తాం. మంచిర్యాల పాఠశాల స్థాపించి దాదాపు 53 సంవత్సరాలైంది. 53 సంవత్సరాల నుంచి లక్షలాది విద్యార్థుల్ని చదివించి ఉన్నత స్థాయికి చేర్చి ఎంతమంది డాక్టర్లు, లాయర్లు, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ముఖ్యంగా సరస్వతి శిశు మందిరాల యొక్క ధ్యేయం ఏమిటంటే మానసిక వికాసము అభివృద్ధి చేయాలి, శారీరకంగా డెవలప్ కావాలి, సొసైటీలో మనిషి అనేవాడు ఎట్లా ఉండాలి, ఎలా బతకాలి, పక్క వాళ్ళని ఎట్లా చూడాలి, పెద్దవాళ్ళని ఎట్లా చూడాలి అనేది ఇక్కడ స్పెషల్గా నేర్పడం అవుతుంది. మిగతా పాఠశాల కంటే సదాచారం అదొక డిఫరెంట్ సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్లో దాదాపు 3-4 తరగతుల నుంచి 10వ తరగతి వరకు వేరే వేరే బుక్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వేరే వేరే ఉంటుంది. ప్రతిరోజు ఒక పీరియడ్ మాత్రం సదాచారం ఉంటుంది. సదాచారం అంటే మనిషి ఏ విధంగా ఉండాలి, పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, పూజించాలి, మన దేశభక్తి ఉన్నటువంటి పెద్దలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా మనం సేవించుకోవాలి, గుర్తు చేసుకోవాలి, భారతీయ పౌరుడిగా ఎట్లా ఉండాలి, మన శాస్త్రాలను ఎట్లా గౌరవించాలి, ఇవన్నీ ఒక ప్రత్యేక సబ్జెక్టు, ఎక్కడా లేనటువంటిది. దేశభక్తిని క్రియేట్ చేసేది, హిందూ ధర్మాన్ని పాటించడానికి అవసరమైనటువంటి అన్నీ సదాచారంలో చెప్తారు. ఇక్కడ అన్నీ సమానంగా చూస్తాం. మేము మార్కులే కాదు, ఎడ్యుకేషనే కాదు, స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాంతోపాటు మిగతా కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ చెప్పబడతాయి. అట్లాగే ముఖ్యంగా సరస్వతి శిశు మందిర్లో ఇదివరకు తెలుగు మీడియం ఉండేది, ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేసారు. 4 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియంలో 10th వాళ్ళు అపేర్ అవుతున్నారు, 100% సక్సెస్ అవుతున్నారు. అందువలన ఏదో తెలుగు మీడియము అనే ఉద్దేశము పాల్గొని ఇంగ్లీష్ మీడియం వచ్చింది కాబట్టి అందరితో పాటు మేము సమానంగానే ఉన్నాము. మాకు క్వాలిఫైడ్ టీచర్స్, బాగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఎంఏ బీఈడీలు, డిఈడ్లు, బిఏ బీఈడీలు, అవసరమైన స్టాఫ్ అందరూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని పుర ప్రజలు అందరూ ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చదివించితే మంచిదని మేము ఆశిస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్ల జేఏసీ ఈరోజు విద్యుత్ శక్తి అధికారులు కరెంటు పోల్ ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ చెలో కలెక్టరేట్ నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేబుల్ టీవీ ఆపరేటర్ల జేఏసీ నాయకులు మాట్లాడుతూ టెక్నాలజీ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సందర్భంగా కేబుల్ టీవీ ఆపరేటర్ల ప్రాధాన్యత తగ్గి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వినియోగదారులందరూ కార్పొరేట్ సంస్థలకు చెందిన జియో, ఎయిర్టెల్ లాంటి ప్రసార సంస్థలను వినియోగించుకుంటున్నారని, కేబుల్ టీవీ ఆపరేటర్ల కనెక్షన్లు రోజురోజుకు తగ్గిపోతూ కుటుంబాలు నడుపుకోవడం కూడా దినదిన గండంగా మారిందని, ఇదిలా ఉంటే కేబుల్ టీవీ వైర్లను పట్టణంలోని కరెంటు పోల్స్కు కట్టినట్లయితే ఇప్పటి వరకు 5 రూపాయలు చెల్లిస్తున్నామని, కానీ ఇటీవల విద్యుత్ అధికారులు పోల్ ట్యాక్స్ను 20 రూపాయలకు పెంచడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ట్యాక్స్ పెంచడం మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విద్యుత్ అధికారులతో సంప్రదించి పెంచిన పోల్ ట్యాక్స్ను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విద్యుత్ అధికారులతో సంప్రదించి పెంచిన పోల్ ట్యాక్స్ను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో రాజేశ్వర్కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేబుల్ టీవీ ఆపరేటర్ల జేఏసీ నాయకులు, ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మేము మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ము. మేము గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి దీని మీదనే ఉపాధిని చేసుకుంటూ కూడా జీవనం గడిస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పుడు అందరికీ కూడా 50 నుండి 50 సంవత్సరాల వయసు వచ్చింది. వేరే మార్గం కూడా వేరే లేకుండా దీన్నే నమ్ముకొని పిల్లలు కూడా ఇప్పుడు చదువులు అయిపోయి పెళ్ళిళ్ళకి ఎదిగినటువంటి సందర్భము. సో ఇటువంటి సందర్భంలో గత ప్రభుత్వాలు మాకు ఈ కరెంటు పోల్లకు మేము వైర్లు కట్టుకోవడం వల్ల ట్యాక్సీలు వేయడం జరిగింది. కరెంటు పోల్లకు ట్యాక్సీలు వేయడం అనేది ఒక వింత వ్యవహారం. అది ఎవరు మోసేది కాదు, ఎవరికి భరించేది కాదు. సో ఆ ట్యాక్స్ అనేటటువంటిది గతంలో
ఒక 5 రూపాయల నుండి ఉన్నది కాస్త ఇప్పుడు 20 రూపాయలకు పెంచుతామని చెప్పానని మాకు వారం 10 రోజుల కిందట విద్యుత్ అధికారులు మాకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏంది అని అంటే ఒకప్పుడున్న 10, 15, 20 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. సో కస్టమర్లు అందరూ కూడా వినియోగదారులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు కూడా మా నుండి కొద్దిగా వెళ్ళిపోయేసరికి మాకు మొత్తం ఉపాధి అనేటటువంటిది ఇప్పుడు కిందికి దిగజారిపోయింది. మా వ్యవస్థ అంతా మేమేమో నమ్ముకుని ఉన్నాం, వ్యవస్థ అంతా మొదలు కిందికి జారిపోయింది. ఈ క్రమంలో వీళ్ళు బిల్లులు పెంచడం వల్ల, ఈ ట్యాక్స్ వేయడం వల్ల ఇంకింత కూడా మొత్తం దారుణమైన భారం పడ్డది. ఇప్పుడు ఈ జీవితం గడించేటటువంటి పరిస్థితే లేదు. చాలా ఏరియాలలో ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి ఆపరేటర్లు. సో కనుక ఇది ప్రభుత్వం వారు, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారి గారు, లోకల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, విద్యుత్ అధికారులు వాస్తవ పరిస్థితులను దయచేసి మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవి కూడా పోల్లకు వాళ్ళు వైర్లు కట్టుకున్నారు. అయితే వాళ్ళకి ఏమాత్రం ₹1 ఇవ్వకుండా మామిన్నే మొత్తం ఇంకింత పెంచుకుంటూ పోదామనేటటువంటిది ఇది ఘోరమైనటువంటి అన్యాయమైన కార్యక్రమం ఇది. సో వాళ్ళను కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి, మమ్మల్ని పక్కకు పెట్టండి. మేము లోకల్ క్యాండిడేట్లము, మేము లోకల్లో ఇక్కడనే బతికి ఈయనే ఉండి వెళ్ళేటటువంటి వ్యక్తులం మేము. కనుక మీరు మానవతా హృదయంతో ఒక్కసారి మీరు సర్వే చేసుకోండి, నిజంగా మేము ఎంత సంపాదిస్తున్నాం. పక్కపొంటి మళ్ళీ కొత్తగా దారి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కేబుల్ టీవీ వ్యవస్థ వల్ల. కనుక మీరు దయచేసి మమ్మల్ని మానవతా దృక్పథంతో చూసి అధికారులందరూ కూడా పోలు ట్యాక్సీని మొత్తానికి మాకు తీసేస్తే ఎంతో కొంత మేము నష్టాల నుంచి వెళ్ళి బయటపడతాం, ఇంకొన్ని రోజులు మేము జీవించగలుగుతాం. కనుక దయచేసి సహృద భావంతో అధికారులందరూ కూడా దీన్ని గమనించి ఎక్కడ కూడా పోల్కు, ఎందుకంటే ఏ విధమైనటువంటి మేము డిస్టర్బెన్స్ చేస్తలేము. కేవలం మాది ఒకటే వైరు కంటిన్యూగా ఉంటుంది. మేము 10-20 వైర్లు కట్టము. ఒక పోలుకు ఒకటే కాడ ఒకటే ఉంటుంది ఎక్కడైనా కానీ రాష్ట్రం మొత్తంలో. దయచేసి విద్యుత్ అధికారులు, పెద్దలు అందరూ కూడా గమనించి దీన్ని మీరు చూసి మాకు మానవతా దృక్పథంతో ఈ పోల్ ట్యాక్స్ బిల్లును వెంటనే కొద్దిగా రద్దు చేసి మమ్మల్ని సహకరించి మాకు అది చేస్తారని చెప్పానని మీకు అందరికీ కూడా విన్నవించడం జరుగుతుంది. విద్యుత్ అధికారులు మరి పోల్ ట్యాక్సీ ప్రతి గ్రామంలో ఏదైతే కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి పోల్ ట్యాక్సీ వసూలు చేయాలని చెప్పి సమావేశాలు నిర్వహించి మరి మాకు అందరికీ తెలియపరచడం జరిగింది. మరి దాని సందర్భంగా మేము ఎంతో కొంత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము పోల్ ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి పోల్ కూడా కట్టాలని చెప్పి మరి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మేము కోరుకుంటున్నాం, వేడుకుంటా ఉన్నాం. ఇలా మాకు ఈ ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. గత ప్రభుత్వం అయితే పోల్ ట్యాక్స్ మొత్తం రద్దు చేస్తా అని చెప్పి చేయకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వంలో మమ్మల్ని మా గురించి ఒకసారి ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మరి టీ ఫైబర్ కూడా రావడం జరిగింది. టీ ఫైబర్ వచ్చిన తర్వాత కూడా పోల్ ట్యాక్సీ రద్దు చేస్తా అని చెప్పారు. దాని మీద కూడా మాకు నమ్మకం ఉంది. మరి ఏంటంటే ఇలా పోల్ ట్యాక్సీ గిట్టంగా మరి అన్ని ఫోన్లకు వేసినట్టయితే ఇలా చిన్న కేబుల్ ఆపరేటర్ల బతుకులు చిన్న భిన్నం అవుతాయి, ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే కేబుల్ వ్యవస్థ అనేది దినదిన గండంగా మాకు తాపకొక మార్పు జరుగుతూ ఉంది. మా పెట్టుబడులే ఉన్నాయి తప్ప లాభాలు ఏం లేవు. ఇలా ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళే ఈ ఇంటింటి తిరిగి బిల్లులు వసూలు చేయడం, మరి ఆ రకంగా ఈ కేబుల్ వ్యవస్థ మీద కష్టపడడం జరుగుతుంది తప్ప దీని మీద ఎలాంటిది లేదు. మరి కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే జియో కానీ ఇట్లాంటివి ఉన్నాయో అట్లాంటి కార్పొరేట్ వ్యవస్థలు ఇలా మాకు నెట్ ద్వారా కానివ్వండి, మరి డిటిహెచ్ల ద్వారా కానివ్వండి, ఆండ్రాయిడ్ టీవీలో కూడా యూట్యూబ్ కనెక్షన్ తయారు చేసుకుంటా ఉన్నారు. ఎయిర్ ఫైబర్ వస్తూ ఉన్నది. ఇట్లాంటివన్నీ కూడా మాకు గుదిబానులుగా మారినాయి. అయినప్పటికీ కూడా మేము నెట్టుకుంటూ వస్తూ ఉన్నాము. మా కనెక్టివిటీ తగ్గిపోతూ ఉన్నా కానీ మేము ఈ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూపెడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని కూడా మేము ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్యగా మేము వ్యవహరిస్తూ సేవలు అందిస్తున్నటువంటి సందర్భం. మమ్మల్ని ఒకసారి ప్రభుత్వము మమ్మల్ని ఆలోచించాలి. ఎందుకంటే మాకంటూ మేము కేబుల్ వ్యవస్థ మీద పనిచేస్తూ ఒక్కొక్కరికి 50 సంవత్సరాల నుంచి మరి 60 సంవత్సరాల దాకా కూడా ఉన్నది. అట్లాంటి వాళ్ళు ఇంకొక వేరే ఏదైనా పని చేసుకోవాలంటే చాలా కష్టం సార్. అందుకే మీరు ఒక్కసారి కేబుల్ వ్యవస్థ గురించి, కేబుల్ ఆపరేటర్ల గురించి మరి మీరు ఆలోచించాలి. మరి ఈ సందర్భంగానే ఈరోజు మంచిర్యాల కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలని, మర్యాదపూర్వకంగానే మెమరాండం ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం. మరి త్వరలో కూడా బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మినిస్టర్ గారికి, మరి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా కలాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉవ్వెత్తున మా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. సైనికుల్లో మేము వస్తూ ఉన్నాం. మాకు మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేబుల్ వ్యవస్థ మీద ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి ఖచ్చితంగా. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
నగురూని వెంకటేశ్వర్ చెన్నూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటగా ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించిన చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. చెన్నూరు మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో పెరిగిపోతుందని, మున్సిపాలిటీలోని ప్రజలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పేరుకే చెన్నూరు పట్టణం, పక్కనే ఉన్న తాగడానికి గుప్పెడు మంచినీరు కూడా లేవని, చెన్నూరు చుట్టూ ఉన్న గోదావరి నది లాంటి వనరులను ఉపయోగించుకొని త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఉందని, వెంటనే ఆ దృష్టిగా పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే చెన్నూరు పట్టణంలోని ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదని, గృహ నిర్మాణంలో ముఖ్యంగా ఉపయోగించే ఇసుకను అడ్డుకుంటే ఇంటి నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని అంటూ ప్రశ్నించారు. చెన్నూరు పట్టణం పక్కనే గోదావరి నది ఉన్న ఇసుకకు మాత్రం ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ముఖ్యంగా చెన్నూరు పట్టణంలో దహన సంస్కారాలు చేయాలంటే ఇప్పటికే శ్మశాన వాటిక లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఏండ్ల నుండి కలగానే ఉండిపోయిన శ్మశాన వాటిక నిర్మాణం ఇప్పటికీ కలగానే ఉండిపోయిందని, శ్మశాన వాటిక లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. చెన్నూరులో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవన నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిలర్ మెంబర్ బత్తుల సమ్మయ్య, చెన్నూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మల శ్రీపాల్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కొండపాకచారి, మాజీ కో ఆప్షన్ సభ్యులు కేవీఎం శ్రీనివాస్, చెన్నూరు రూరల్ అధ్యక్షులు రాజశేఖర్, చెన్నూరు పట్టణ రూరల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. అదేవిధంగా ఎంతో కాలంగా కొత్త ప్రభుత్వము ఏర్పడిన రోజు నుండి చెన్నూరుకు మంత్రి పదవి వస్తుంది, మా శాసనసభ్యులకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడం పట్ల భారతీయ జనతా పార్టీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద మరింత పెరిగిందని తెలియజేయడానికి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చెన్నూరు పట్టణము దశాబ్దాల కాలం నుండి మంచినీళ్ళ సమస్యతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. చెన్నూరు పట్టణానికి చెన్నూరు కొత్త బస్టాండ్ ప్రాంతం అనేది లేని రోజున ఇక్కడ ఉన్నటువంటి ఏకైక వాటర్ ట్యాంకు ఈ ప్రాంతానికి మంచినీళ్ళు సప్లై చేసేది. అది కూడా కొత్తగూడెం ప్రాంతానికి నీళ్లు రాకపోయేది, కోటగూడ ప్రాంతానికి నీళ్లు ఎక్కకపోయేది. అటువంటి పరిస్థితుల లోపల కూడా చక్కటి తాగునీరు నాటి కాలం లోపల మరి చెన్నూరు ప్రజలకు అందినాయి. రాను రాను చెన్నూరు ప్రాంత ప్రజలకు, చెన్నూరు పట్టణ ప్రజలకు మంచినీటి వసతి పెరగాలన్నా ఉన్న వసతి పోవన్నా అని మనం ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. తలాపుల మాకు గోదావరి పారుతా ఉన్నది, కానీ తాగేటందుకు మాకు కుండెని నీళ్ళు లేవు. తలాపుల మాకు గోదావరి ఉన్నది, కానీ మాకు ఇల్లు కట్టుకోవడానికి బండి ఇసుక దొరకదు. ఇది మా చెన్నూరు మున్సిపాలిటీ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి. చెన్నూరు మున్సిపాలిటీ లోపల చూడటానికి 11 నీళ్ళ. ఈరోజు చెన్నూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో చెన్నూరులో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద జిల్లా బీజేపీ అధ్యక్షులైనటువంటి శ్రీ నగునూరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య గారు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపాకచారి గారు, అదేవిధంగా చెన్నూరు మాజీ కోఆప్షన్ మెంబర్ కేఎం శ్రీనివాస్ గారు, అదేవిధంగా చెన్నూరు రూరల్ మండల అధ్యక్షులైనటువంటి బుర్ర రాజశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు అందరికీ
ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అబద్ధాలు అనే ఒక 6 హామీలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అయితే దీనిలో భాగంగా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చెన్నూరు 14 సంవత్సరాల లోపు బాల బాలికలను పనిలో పెట్టుకోకూడదని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ పేర్కొన్నారు. గురువారం లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ పాఠశాలలో తెలంగాణ న్యాయ సేవా అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. పిల్లలను చదివించి సమాజంలో మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులకు సూచించారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను ఎవరు కూడా పనిలోకి తీసుకోకూడదని తెలిపారు. ఒకవేళ పనిలోకి తీసుకున్నట్లయితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు ఉంటాయని బాలల చట్టంపై 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు అవగాహన చేశారు. బాల కార్మికుల నిర్మూలన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు చిన్నారులను చదివించి సమాజంలో గుర్తింపు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి, సత్తన్న, న్యాయవాదులు సురేందర్, పద్మ, ప్రకాష్, ట్రినిటీ పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్, కరస్పాండెంట్ బ్రదర్ డాన్ డోమెన్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. with respect to the eradication of child labor. In order to eradicate the child labor with respect to the entire world. Here, I provide you 2 things with respect to India. In India, there are few acts are there, there are few laws are there, which has been enacted in order to eradicate and also to enlighten and also to educate the children below the age of 14 years. The first act is Child Labor Prohibition Act. This is write down all these things and tomorrow or today just go through these acts in order to know what is known by child labor and how it is being abolished and what all laws have been framed to the parliament in order to eradicate the child labor. The first one is the Child Labor Prohibition Act and second one is right of free education. In that one we have 2009. That means free education to the children below 14 years. And also the third one is POCSO. That means sexual offences against the children. These 3 acts and also the last one is one project is there. The project name is Child Labor Prohibition. Child Labor Project is there. So these 4 things are there, 4 laws are there, where in India it has been implemented and it has been enacted for the eradication of the child labor. And firstly, these are all what all the things which I said which are there in India and go through all these acts to come to know what is meant by child labor and how it is being prohibited, how it can be eradicated. And first of all, worldwide, who has nation, that means International Labour Organization, as is already one of the council has mentioned regarding the International Labour Organization, which has been established in the year 2002. But our prohibition, Child Labor Prohibition Act, this came into existence in the year 1986 itself, right? So our International Labour Organization, which gives, it is such a kind of organization which enlightens and provides the awareness to all the nations how to eradicate the child labor. So they have taken 3-4 steps in what way you can eradicate. See, we have said like there are certain acts are there, but still the child labor is in existence. Yes or no? So how you can eradicate? They have mentioned 3 acts. The first one is through awareness. That means the first one, how you can eradicate it through awareness. What kind of awareness? Today we all, because of the National Legal Service Authority has given the chance to the District Legal Service Authority, and we as the Mandal Legal Service Authority of Lakshadweep came here in order to provide the awareness to the all. 2024-2025 వార్షిక సంవత్సరానికి సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటా 35% జూన్ నెలలో
చెల్లించాలని హెచ్ఎంఎస్ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ వార్షిక సంవత్సరం ముగిసి 3 నెలలైన లాభాలు ఎంత వచ్చాయనే విషయాన్ని కూడా యాజమాన్యం ప్రకటించకుండా లాభాలు ఎంత వచ్చాయనే విషయాన్ని కూడా ఇంతవరకు ప్రకటించలేదని, జూన్ నెలలోనే లాభాల వాటా 35% కార్మికులకు చెల్లించాలని, దాదాపు లక్ష్యాన్ని చేరుకొని రమారమే 3,000 కోట్ల వరకు లాభాలు అంచనా ఉన్నప్పటికీ ప్రకటించకపోవడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన తరువాత ముందుకు పోవాల్సిన సింగరేణి సంస్థ తిరోగమనలో పయనిస్తుందని, తెలంగాణ రాకముందు 35 గనులుంటే ఈరోజు 19 గనులు ఉన్నాయని, అన్నిటినీ ఎత్తివేసే ప్రమాదం ఉందని, దీన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. కొత్త గనులు, కొత్త పనుల కోసం అన్ని యూనియన్లను సంఘటితంగా పోరాడడానికి సిద్ధంగా ఉండాలని హెచ్ఎంఎస్ పిలుపుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ మందమరి బ్రాంచ్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, కేంద్ర నాయకులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి, పులిపాక గట్టయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 25 వార్షిక సంవత్సరం మరి సింగరేణి దాదాపుగా 69 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద లక్ష్యమే కాబట్టి లాభాలు కూడా గణనీయంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 3,000 కోట్లు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు అందరూ. కాబట్టి వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి మరి 35% లాభాల వాటను కార్మికులకు ఈ జూన్ నెలలోనే ఇవ్వాలని చెప్పేసి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా జూన్ నెలలో సింగరేణి కార్మికులకు మరి ఆ స్కూళ్ళుగా అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, వాళ్ళ పిల్లల అవసరాల రీత్యా ఖచ్చితంగా వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి ఈ జూన్ నెలలోనే లాభాలను ప్రకటించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గడిచిన 15 సంవత్సరాల నుంచి వెళ్ళి, అంటే తెలంగాణ వచ్చినాక కానించి వెళ్ళి మరి తెలంగాణ వస్తే సింగరేణికి ఏదో లాభం జరుగుతుంది, కొత్త గనులు వస్తాయి, కొత్త పనులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క గని కూడా రాలేదు, ఒక్క పని కూడా రాలేదు. ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. మరి ప్రభుత్వాలు అప్పుడు 2014కు ముందు 1,00,000 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 40,000కు దిగజారిపోయినాం. అదేవిధంగా గనులు కూడా 35 గనులు ఉంటాయి, ఇలా 19 గనులు ఉన్నాయి. ఆ గనులు కూడా రాను అన్ని గనులను మూసివేసేటువంటి ప్రక్రియ నడుస్తుంది. దీన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి సింగరేణిలో కొత్త గనులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత మరి గెలిచిన సంఘాలపై ఉన్నది. వారు నిమ్మకు నీరెత్తినట్టు. లక్షట్పేట్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్రావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం పద్ధతి కాదని లక్షట్పేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలోనే ఏ పార్టీలు ఫ్లెక్సీలు పెట్టినా తొలగించవలసిన సమయం వస్తే ఆ పార్టీల వారికి సంబంధిత మున్సిపల్ అధికారులు సమయం ఇచ్చి మాట్లాడించారని, కానీ ఇది ఎవరికి తెలియకుండా గుర్తు తెలియని వాళ్ళు తమ బీఆర్ఎస్ నాయకుని ఫ్లెక్సీలు తొలగించడం పద్ధతి బాగాలేదని వారు అన్నారు. ఫ్లెక్సీలు తొలగించడం మంచి సంకేతం కాదని అన్నారు. ఇట్టి ఫ్లెక్సీలను తొలగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పాత్రికేయ సమావేశంలో కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సిహెచ్ రాజన్న, పెట్టెం తిరుపతి, చాంద్, గోల్కొండ సత్తయ్య, షారుఖ్, తిరుపతి, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్షపేట మున్సిపాలిటీ పట్టణం లోపల మరి నిన్నటి రోజున గౌరవ పెద్దలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపిల్లి విజిత్రావు గారి జన్మదిన సందర్భంగా లక్షపేట మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ వారు మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, లేకుంటే ఇతరులు ఎవరైనా కానీ అట్టి ఫ్లెక్సీలను మరి తొలగించడం జరిగింది. ఇది ఏది ఏమైనప్పటికీ ఇది హర్షించదగ్గ విషయం కాదు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఒక చీమ కుట్టినటువంటి సందర్భం లేదు. మరి ఈ విధంగా ఒక దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క అధికారులు కావచ్చు, మరి ఏ ఇతరులు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం ఇది మంచి సంకేతాలు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గతంలో ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు అది ఏ పార్టీ కానీ ఎవరు కానీ ఫ్లెక్సీ కట్టుకున్నట్టయితే తప్పకుండా దానికి సమయం ఇచ్చి మరి ఆ సమయం ప్రకారం కూడా పూర్తి రోజులు ఉన్న తర్వాతనే మరి ఏదైనా అధికారులు, అది కూడా మున్సిపల్ అధికారులు ఎప్పుడైనా తొలగించాలనుకుంటే అందరి ఫ్లెక్సీ తొలగిస్తూ అందులో మందుగా అన్ని
అన్నిటికన్నా ముందు మా అధికార పార్టీ అయినప్పటికీ కూడా మా ఫ్లెక్సీలను ముందుగా తొలగించుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇటువంటి దుశ్చరమైన చర్యలు ఎప్పుడు చేయలేదు. ఇటువంటి చర్యలు ఎవరైతే చేశారో తప్పకుండా ఈ చర్యలను ఖండిస్తూ మరి ఈ చర్యలు ఎవరు చేశారో వాటిని తెలుసుకోవాల్సిందిగా మనం పోలీస్ అధికారులకు కూడా మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. తప్పకుండా అధికారులు సహకరించి ఈ యొక్క ఫ్లెక్సీలను ఎవరు తొలగించిందో తప్పకుండా కనుక్కోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. కాలేజ్ ఇనాగరేషన్ సందర్భంగా మరి అక్కడ చేసినటువంటి ఫ్లెక్సీలు తీయడానికి సందర్భంగా ఇప్పుడేమో మొత్తం చెప్పారు ఏదైతే విసిత్ గారనే రాష్ట్ర నాయకుడు బీఆర్ఎస్ వారి పుట్టినరోజు సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలపడానికి ఫ్లెక్సీలు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను నిన్న సాయంత్రము ఒక విధంగా ఆ ఫ్లెక్సీలను అన్నీ తీసి మరి ఎక్కడ వేసిండ్రో ఏం వేసిండ్రో అది మనకు తెలియదు. ఎవరైతే తీసిండ్రో ఏ నాయకుడు కానీ ఏ ఆఫీసర్స్ మున్సిపల్ వాళ్ళు కానీ తీస్తే అది మర్యాద కాదు. ఎందుకంటే మొదటి నుంచి నేను కూడా 5 సంవత్సరాల పీరియడ్ నేను చేసినామని ఎవరిని కూడా కాంగ్రెస్ వాళ్ళని మేము తీయడం లేదు, సిపిఐ వాళ్ళని తీయలేదు, మేము మా వాళ్ళని కూడా తీయమని ఎప్పుడైనా తీస్తే మాయి తీయండి అన్నీ తీయండి అనేది చెప్పిన సందర్భాలు. ఈనాడు పరిస్థితిలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ 3-4 ఫ్లెక్సీలు ఉన్నాయో అవి తీయడం అది అన్యాయం, పద్ధతి కాదు. మరి అది ఏ విధంగా అనుకున్నారో వాళ్ళు ఇది కరెక్ట్ కాదు. దాని మీద ఎవరైతే తీసినరో మున్సిపల్ వ్యక్తులే కావచ్చు లేకపోతే పార్టీ వ్యక్తులే కావచ్చు ఏ విధంగానైతే వాళ్ళని తీసుకొని ఎవరు తీసినరో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసి వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి దీని సందర్భంగా తీసిన వాళ్ళ మీద మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ కావాలా. దీని మీద ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు కూడా జరగదు. కావాలంటే 5 సంవత్సరాల పీరియడ్లో ఒక్క ఫ్లెక్సీని కూడా మేము తీసినటువంటి రోజులు కావు. అది ఖచ్చితంగా మిత్రులు పేపర్ వాళ్ళు రాయాలి. ఎందుకంటే మేము ఇదివరకు దాకా ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం దారిలో ఎవరి ఫ్లెక్సీలు తీయాలి, ఎవరిని కించపరచలే. ఈనాడు చేసిన దుర్మార్గ పని అంతకంటే చెడ్డది ఏది కాదు. వాళ్ళు ఇంకేమన్నా డెవలప్ చేసుకొని ప్రజల కొరకు ఎవరు చేసినా మాకేం సంబంధం లేదు. మేము కూడా కావాల్సింది మంచి చేస్తే మంచి కోరే వాళ్ళం కానీ చెడు కోరే వాళ్ళం కాదు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు తీయడం అనేది అన్యాయం. వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదైతే ఎవరైతే తీసినారో వాళ్ళని బయటికి తీసి వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇస్తారో మరి దానికి ఎంత దుర్మార్గం పని. ఒక వ్యక్తిత్వం కానీ ఒక పార్టీ కానీ ఇది తీసి బయట వారేసినరా ఏం చేసినరా ఒక దుర్మార్గం పని. దానికి గాను మందమరి రామకృష్ణాపూర్ మంచిర్యాలలో తవక్కల్ విద్యా సంస్థలకు చెందిన పాఠశాలలు ఈరోజు విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వయంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ ప్రారంభించారు. ఈ సందర్భంగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తవక్కల్ విద్యా సంస్థలకు చెందిన పాఠశాలలు గత 37 సంవత్సరాలుగా అన్ని వర్గాల వారికి ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యా సంస్థల ప్రత్యేకతను చాటుకుంటున్నాయని అన్నారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో జిల్లాలో ఉన్నతమైన ఫలితాలు వచ్చాయని, రాబోవు విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు ప్రతిభ కనబర్చి అవే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన ఈ రోజున పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. తెలుసా విద్యార్థులకు అందరికీ నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. We are excited to welcome our school children back to our school. During this academic year, again we are welcoming all the parents and children to admit in our school. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం తవక్కల్ యాజమాన్యం అన్ని బ్రాంచుల్లో రామకృష్ణాపూర్, మంచిర్యాల్, మందమరి ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద సపరేట్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అదేవిధంగా సైన్స్ ల్యాబ్,
అండ్ మ్యాథ్స్ చాలా స్పీడ్గా చేయడానికి అబకస్ ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సో నూతన విద్యా సంవత్సరంలో మనందరికీ విద్యార్థులకు స్టాఫ్ అండ్ పేరెంట్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, గత విద్యా సంవత్సరం ఎస్ఎస్సి రిజల్ట్స్లో మీ అందరికీ తెలిసిన విషయమే, జిల్లాలో అన్ని పాఠశాలలకు తీరిన విధంగా ఈ విద్యా సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరం కూడా ఇదే విధంగా గత 37 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరించి అభిమానించి మమ్మల్ని పోషిస్తున్న మా శ్రేయోభిలాషులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు మరొక లక్షట్పేట గ్రామాల్లోని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రయోజకులను చేయాలని జెండా వెంకటపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ పేర్కొన్నారు. గురువారం పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మ నాన్న దీవెన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాఠశాల ప్రారంభోత్సవంలోనే విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, బ్యాగులు, ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కొందరిని సన్మానించారు. లక్షట్పేట మండలంలోని జెండా వెంకటపూర్ పిఎంసి పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రంగాలుగా సపోర్ట్ చేస్తుందని అన్నారు. జెండా వెంకటపూర్ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ అమ్మా నాన్న దీవెన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, జెండా వెంకటపూర్ జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు యశోద, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఈ అమ్మా నాన్న దీవెన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, జెండా వెంకటపూర్ జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు యశోద, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఉపాధ్యాయులు సురేష్, తిరుమల, సిఆర్పి ప్రణీత్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీమతి నీరజ మేడం గారికి, వాళ్ళ స్టాఫ్ సురేష్ సార్ గారికి, తిరుమల మేడం, అదేవిధంగా సిఆర్పి ఏపీసీ కమిటీ చైర్మన్, ప్రియమైన పిల్లలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చాలా చక్కటి ప్రోగ్రాము. దీనిపైన మీరు ఎవరైనా చూసి ఉంటారో, అమ్మా నాన్న దీవెన అని ఉంది. ఎవరన్నా చూసారో లేదో నాకు తెలియదు, కానీ అమ్మా నాన్న దీవెన, అమ్మా నాన్న ఎంత ప్రేమని, ఒక చైల్డ్కి ఎంత ప్రేమని అందిస్తారో సేమ్ అదే ప్రేమ ఇక్కడ దొరుకుతుంది. సో అమ్మా నాన్న వాళ్ళ బిడ్డ, వాళ్ళ చిల్డ్రన్స్ ఎంత ప్రయోజకులు కావాలి అని కోరుకుంటారో ఆ ప్రయోజనత అంతే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అదే కాన్సెప్ట్తో పని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టారు. ఆ టైటిల్లో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మీ పిల్లల కోసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థమైపోతుంది. కాబట్టి మన లక్షట్పేట మండలంలోనే ఒక్కటే ఒక్క స్కూలు పిఎంసి స్కూలు అని ఉంది. సో ఈ పిఎంసి స్కూల్ ప్రత్యేకత గురించి మనం ఆల్రెడీ మీరు వచ్చే ఉంటారు, యాన్యువల్ డే అప్పుడు మనం మాట్లాడుతున్నారు. సో ఎంత డెవలప్మెంట్ చేస్తుంది పిఎంసి స్కూల్స్కి గవర్నమెంట్. సో చాలా మనకి పిల్లలకి ఏ అవసరాలు ఉంటాయి, ఏ అవసరాలను తీర్చుకోవాలన్నటువంటిది రాబోయే రోజులలో ఇంకా మనం చూస్తాం. ఈ స్కూల్ డెవలప్మెంట్ ఇంకా ఉంటుంది. సైన్స్ ల్యాబ్, స్టడీ లైబ్రరీ ఇప్పటికే వచ్చాయి, చాలా లైబ్రరీ ఉంది, ఇంకా పిల్లలకు ఉపయోగపడతాయి. అంతకంటే ఎక్కువ స్టడీస్ ఇక్కడ కాబట్టి మూర్తి సార్ గారు చెప్పారు. సో 10 రోజులు పంపించండి అన్నారు. ఒకసారి ఇప్పుడు ఎలాగో పాఠశాల ప్రైవేట్ పాఠశాల కాస్త లేటుగా స్టార్ట్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసుకున్నామని, 30 లక్షల సభ్యత్వాలు తెలంగాణ రాష్ట్రంలో కావడం, తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు ఉన్నారని పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ అన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా పాతడం ఖాయమని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను పాలించిన గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా తయారు చేసి నిధులు లేకుండా చేస్తే నారా చంద్రబాబు వాటన్నిటిని అధిగమించి ఉచిత పథకాలు అందజేస్తూ ప్రపంచంలోనే అమరావతిని గొప్ప సిటీగా తయారు చేసి పోలవరం అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్న నాయకుణ్ణి, ముందు చూపుతో పాటు విజన్ ఉన్న నాయకుణ్ణి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు జయ, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, కోశాధికారి సామా నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు
నారా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణలో కూడా బాగా జరిగిందని మొన్న మహానాడులో చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా గ్రామ స్థాయి నుంచి మరి పటిష్టంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది అనేదానికి నిదర్శనంగా ఇక్కడ కూడా 30 నుంచి 40 లక్షల సభ్యత్వాలు అవ్వడం మేము గర్వంగా చెప్తున్నాం. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో మరి పూర్వ వైభవం దిశగా ముందుకు పోతుందని మేము తెలియజేస్తున్నాం. రానున్న రోజులతో పాటు ఇప్పుడున్న సామాజికంగా ఆర్థిక రాజకీయ విషయాలలో ప్రతి ఒక్కటి చంద్రబాబు గారు దూరదృష్టితోటి ఆలోచించే నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీని ఇక్కడ సంజయ్ కుమార్ గారిని గెలిపించుకునే అవకాశం మన అందరికీ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో అక్కడ నెరవేరుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో ఉచిత పథకాలు ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్న మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడ కూడా నెరవేరట్లేదు. ముఖ్యంగా ఎవరైతే వృద్ధులకు 2000, 4000 చేస్తున్నారో ఇప్పటికి కూడా దాన్ని ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా వికలాంగులకు, వితంతువులకు అదేవిధంగా 4000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండేనో మరి ఆ మిగులు బడ్జెట్ లేకుండా ఇలా రాష్ట్రాలు పాలిస్తున్నాయి. కావున ప్రజలు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని మరి ఖచ్చితంగా గెలిపిస్తారని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్షట్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల భవనాలకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. జనాభా ప్రతిపాదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించని రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవు. ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ సమావేశంలో బీసీ సంఘాల రాష్ట్ర నాయకుడు గాజుల ముఖేష్ గౌడ్. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలను పనిలో తీసుకుంటే బాల కార్మిక చట్టం ప్రకారం కఠిన చర్యలు. లక్షట్పేటలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.